బాదం కోకో ఎనర్జీ బాల్స్. బాదం ఎనర్జీ కోకో బాల్స్కి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. బాదం పప్పు, పిస్తా పప్పు, ఖర్జూరాలు, నువ్వులు, కోకో పౌడర్, ఉప్పు, యాలకుల పొడి. సో అన్నీ రెడీగా ఉన్నాయి. అన్నిటిని మిక్స్ చేసి బాల్స్ కింద చేసుకోవటం అంత సింపుల్ అండి. ఇది మనం ఇంట్లో ఇవన్నీ ఉండాలి తప్పితే టకాటకామని చేసేయచ్చు. పిల్లలకి ఇది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్పెషలీ కొందరు పిల్లలు ట్రైనింగ్కి వెళ్తూ ఉంటారు, అంటే స్పోర్ట్స్ ట్రైనింగ్కి వెళ్తూ ఉంటారు. క్రికెట్ కానీ, లేకుంటే టెన్నిస్ కానీ, లేకుంటే స్విమ్మింగ్ కానీ, లేకుంటే జిమ్నాస్టిక్స్ కానీ. ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఏదో ఒకటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, స్కూల్ పిల్లలందరూ కూడా. సో వాళ్ళకి ఏంటంటే ఈ ఎక్స్ట్రా నరిష్మెంట్ అనేది చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పెరిగే వయసులో ఉన్నారు కాబట్టి హైట్, వెయిట్, గ్రోత్, డెవలప్మెంట్ ఇవన్నీ, తర్వాత బోన్ లెంత్, విడ్త్, థిక్నెస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్తో పాటు వాళ్ళు పెరగటానికి ప్లస్ ఇలా ట్రైనింగ్ అంటే ఏదో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ ట్రైనింగ్ కోసము ట్రైనింగ్కి వెళ్ళటానికి ముందర ఏం తీసుకోవాలి, ట్రైనింగ్ టైంలో ఏం తీసుకోవాలి, ట్రైనింగ్ అయిన తర్వాత ఏం తీసుకోవాలి, ఇవి మనం చాలా పక్కాగా ప్లాన్ చేస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ట్రైనింగ్ అవుతారు, మంచి ఎక్సెల్ అవుతారు అనమాట, ఎక్సలెంట్గా ఉంటుంది. సో అలాంటి దాంట్లో ఈ పర్టికులర్ రెసిపీ ఏంటంటే ట్రైనింగ్కి వెళ్ళటానికి ముందర ఈ ఒక ఎనర్జీ బాల్ తీసుకుని వెళ్తే కనుక మంచి ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేయగలుగుతారు, వాళ్ళ ఎండ్యూరెన్స్, స్టామినాని కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఒక కప్పు బాదం గింజలు, అన్నీ యాజ్ ఇట్ ఈస్. కావాలి అంటే లేదు పచ్చిగా ఉంటుంది ఇలా మనం తీసుకోలేము అని అనుకుంటే కనుక కొంచెం నెయ్యి వేసి మీరు వేయించుకోవచ్చు అనమాట. నేనైతే అన్నీ డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే కొంచెము ఈ ఉప్పు ఫ్లేవరు, ఇంకొక డిఫరెంట్ నట్ యూజ్ చేయడానికి అనేసి నేను ఇక్కడ పిస్తా తీసుకున్నాను. వాల్నట్స్ కూడా తీసుకోవచ్చు. వాల్నట్స్ ఎస్పెషలీ ఎక్కువ స్టామినా కావాల్సినటువంటి స్పోర్ట్స్, ముఖ్యంగా స్విమ్మింగ్కి, లేకుంటే తర్వాత క్రికెట్కి, తర్వాత టెన్నిస్కి ఎక్కువ స్టామినా, ఎండ్యూరెన్స్ ఇవి కావాలి కదా, అలాంటి వాళ్ళకి వాల్నట్స్ కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకోటి స్ట్రాటజీ ఉన్నటువంటి స్పోర్ట్స్ అంటే టెన్నిస్ లాంటివి, క్రికెట్ లాంటివి కొద్దిగా స్ట్రాటజీ చేస్తూ ఉంటారనమాట మంచిగా పర్ఫామ్ చేయడానికి. అలాంటి స్పోర్ట్స్కి కూడా వాల్నట్స్ యాడ్ చేస్తే బాగుంటుంది అనమాట. సో బాదం, తర్వాత పిస్తా, నెక్స్ట్ డేట్స్. ఇది అసలైన ఎనర్జీ పంచ్ అంటే, ఎందుకంటే హై ఎనర్జీ ఉంటుంది ఇందులో. అట్ ద సేమ్ టైం ఐరన్ అండ్ కాల్షియం అని ఉంటుందన్నమాట. ఐరన్, కాల్షియం రెండు కూడా పెరిగే పిల్లలకి చాలా అవసరము. ఇంకొకటి ఈ ఐరన్ ముఖ్యంగా ఎందుకు అవసరం అవుతుంది అని అంటే, ఐరన్ మన బ్లడ్లో ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది అనమాట. సో ఏ స్పోర్ట్స్ యాక్టివిటీ అయినా, లేకుంటే జిమ్కి వెళ్తున్న వాళ్ళైనా సరే, స్పోర్ట్స్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డెఫినెట్గా ఐరన్ అనేది అవసరం. ఎందుకంటే ఆక్సిజన్ క్యారీ చేస్తుంది కాబట్టి. ఆక్సిజన్ ఎక్కువ గాలి పీల్చుకోగలిగితేనే మనము చక్కగా పర్ఫామ్ చేయగలుగుతాం. కాబట్టి ఎక్కువ గాలి పీల్చుకునేటట్టుగా చేస్తుంది, ఎక్కువ ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది ఐరన్, బ్లడ్లో ఉన్నటువంటి ఐరన్. అందుకని ఈ డేట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా అవసరము. ఏమీ లేకపోతే జస్ట్ 2-3 డేట్స్ తినేసేసి జిమ్కి వెళ్తే కనుక మంచి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట. చక్కగా చిన్న చిన్న పీసెస్ చేసేస్తున్నాను. ఇది బైండింగ్ కూడా మనకి, ఎందుకంటే ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఇది బైండింగ్ ఏజెంట్లా కూడా పనికొస్తుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ కొంచెం అంత నువ్వులు. ఇది టేస్ట్ ఇవ్వటమే కాకుండా ఎక్స్ట్రా కాల్షియము, ఎనర్జీ, తర్వాత గుడ్ ఫ్యాట్స్, మన బాదం, పిస్తాతో పాటు ఇందులో ఉన్నటువంటి ఫ్యాట్ కూడా చాలా యూస్ఫుల్ అనమాట. ఎస్పెషలీ బోన్ బిల్డింగ్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మన నువ్వులు. అందుకని కొంచెం అంత నువ్వులు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఫ్లేవర్కి యాలకుల పొడి, కొంచెం అంత పించ్ ఉప్పు అన్నమాట. నెక్స్ట్
కోకో పౌడర్. కోకో పౌడర్ అనేది చాలా థిక్గా ఉంటుంది కాబట్టి కొంచెం అంతా మనము ఫ్లేవర్ కోసం అనేసి, తర్వాత కలర్ కోసం అనేది కొద్దిగా కోకో యాడ్ చేస్తాం. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసేసాను. సో దీన్ని మనం ఏం చేద్దామంటే చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పొడి పొడిగా వస్తుంది. దాన్ని హోల్డ్ చేస్తే బాల్స్ లాగా రెడీ చేసుకోవచ్చు. జస్ట్ చూద్దాము ఎలా రెడీగా అయిందో. ఎస్, మొత్తం అంతా చక్కగా పౌడర్ ఫామ్లో అయిపోయింది. ఫస్ట్ దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. సో మనము కోకో యాడ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ క్లియర్గా తెలుస్తుంది కోకో. అండ్ ఖర్జూరాలతో కలిసి అది ఒక స్వీటిష్ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. ఇందులో మనము షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యూజ్ చేయలేదు. ఓన్లీ మనము యూజ్ చేసింది ఏంటంటే డేట్స్, అంటే ఖర్జూరాల నుంచి వచ్చేటువంటి స్వీట్నెస్తోనే మనము ఈ స్వీట్ అనేది రెడీ చేస్తున్నాం అనమాట. సో న్యాచురల్ స్వీట్, న్యాచురల్ ఫ్యాట్, అన్ని న్యాచురల్ అండ్ న్యాచురల్. సో ఎనర్జీ బాల్స్ రెడీ. చాలా సింపుల్, చాలా ఈజీ. ఓన్లీ మీరు ఇంకా ఇదంతా పచ్చిది అని అనుకుంటే కనుక మీరు ఏం చేయాలంటే దీన్ని కొంచెం నేతిలో వేయించేసేసి గ్రైండ్ చేసుకుని చేసుకోవచ్చు. సో మనము బాదం గురించి ఎన్నో గుడ్నెస్ ఆఫ్ బాదం అనేది మనం తెలుసుకుంటున్నాము, అన్ని మంచి మంచి విషయాలు. అయితే ఒకటేంటంటే కొందరికి కొన్ని ఆహార పదార్థాలు పడవు. కొందరికి ఏంటంటే నిమ్మకాయ పడదు, కొందరికి అరటిపండు పడదు, కొందరికి పెరుగు పడదు, కొందరికి పాలు పడవు. ఇలా డిఫరెంట్గా ఉంటారు కదా. అలాగే కొందరికి ఏంటంటే ప్రోటీన్ పడదు అనమాట. ఆ ప్రోటీన్ వల్ల కొందరికి ఎలర్జీ వస్తుంది. ముఖ్యంగా మనకి ఈ బాదంలో ఉన్నటువంటి ప్రోటీన్ ఏదైతే ఉందో, బాదంలో మనకి బోల్డ్ అంత ప్రోటీన్ ఉంటుంది కదా. సో బాదంలో ఉన్నటువంటి ప్రోటీన్ కొందరికి పడదనమాట. ఆ ప్రోటీన్ వల్ల కొందరికి ఎలర్జీ వస్తుంది. ఆ బాదం తిన్న వెంటనే మొత్తం ముఖమంతా వాచిపోతుంది కొందరికి. సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామందికి బాదం మంచిదే అయినా కూడా కొందరికి పడకపోవచ్చు. సో పడని వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ బాదంని నీటిలో నానబెట్టుకుని లేకుంటే కుక్ చేసి కుక్ ఫామ్లో దాన్ని తీసుకోవటం మంచిది. ముఖ్యంగా ఎక్కువగా నాన్ వెజ్ ప్రాన్స్ అంటే పచ్చి రొయ్యలు పడని వాళ్ళు, ఎగ్ పడని వాళ్ళు, ఏదన్నా ప్రోటీన్ ఆహారం తీసుకుంటున్నప్పుడు పడని వాళ్ళకి జనరల్గా బాదం కూడా పడదు. అయితే అక్కడ పడకపోతే ఇక్కడ పడకూడదు అని గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే అగైన్ మళ్ళీ ఇది వెజిటేరియన్ సోర్స్ కాబట్టి. సో చెక్ చేయాలన్నమాట. ఏదన్నా కొంచెం దద్దురులాగా రావటం, లేకుంటే దురదలాగా రావటము, లేకుంటే వాపులాగా ఉండటము, లేకుంటే గొంతు మూసుకుపోయినట్టు ఉండటము, మింగుడు పడకుండా ఉండటము అలాంటివి జరిగింది అని అంటే కనుక డెఫినెట్గా మనము బాదం తినటం మానేయాలి. కొందరికి వేరుశనగలు కూడా పడవు, అదేవిధంగా బాదం కొందరికి పడకపోవచ్చు. ఇది జాగ్రత్త డెఫినెట్గా వహించడం మనకి చాలా చాలా అవసరము. సో ఎనర్జీ బాల్స్ రెడీ అయిపోయినాయి. బాదం కోకో ఎనర్జీ బాల్స్ రెడీ అయిపోయి బాదం గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. బాదంలో ఫోలేట్, ఐరన్, కాల్షియం ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు పిండానికి అవసరమైన పోషణ లభిస్తుంది. బాదం మెదడులోని సెరటోనిన్ స్థాయిని పెంచేలా సహాయపడుతుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. బాదంలో ఉండే బయోటిన్, విటమిన్ ఇ, జింక్ వంటి పోషకాలు జుట్టు వృద్ధిని వేగవంతం చేస్తాయి, జుట్టు రాలటం తగ్గించి ఆరోగ్యంగా మారుస్తాయి. బాదంలో ఉండే విటమిన్ ఇ మరియు ఇతర పోషకాలు రాత్రిపూట చూపు తగ్గటం, కన్ను ఎండిపోయే సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.